సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేద్దాము. ఎవరికి సర్ప్రైజ్ చేస్తున్నామంటే మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దామా? ఓకే. చేటు వంగాడు. ఎవరు ప్రాంక్ చేస్తారు? నువ్వు ప్రాంక్ చేస్తావు, నువ్వు ప్రాంక్ చేస్తావా? ఓకే అన్న, సీనియర్ కాబట్టి నేను సీనియర్ కి రెస్పెక్ట్ అన్న. ఎగ్జాక్ట్లీ. హలో, ఎవరు? చందానగర్ నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి? జెసికానా? ఎవరు మీరు? హలో, మీ షాప్ పైన నేను అడ్రస్ చూశాను. మా షాప్ పైన అడ్రస్? జెసికా ఫ్యాన్సీ స్టోర్ అండ్ టెక్స్టైల్స్ మీదే కదా? దీపికా ఫ్యాన్సీ స్టోర్ అండ్ టెక్స్టైల్స్. ఓకే. నేను యాడ్ చూసానండి మీ షాప్ పైన. చాలా మా అక్క పెళ్లి కూడా మీ 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 షాప్ నుంచి చాలా ఐటమ్స్ తీసుకున్నాం, అంటే శారీస్ లైక్. ఓకే. మీరు ఒక్కొక్క దానికి మీరు కాస్ట్ ఎంత ఇస్తున్నారు ఒక్కసారికి? ఈసారి ఒక 50 ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓహో, మీరు ఎందులో కాల్ చేసారు తెలుసా? చెప్పండి. మీరు ఎవరో చెప్పండి ఫస్ట్. అంటే మేము మా ఫైల్స్ చూస్తాము, అదే మా బిల్స్ లోని మీరు ఎప్పుడు కొన్నారో తెలుసుకుంటాము. ప్రవీణ్ అండి నా పేరు. మీరు ఎవరో పేరు చెప్పండి. మీ పేరు జెసికా కదా? నా పేరు తీసుకనే. అదే ఈసారి మా అక్క పెళ్లికి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు ఎంత కాస్ట్ చెప్తే? లాస్ట్ మోడల్ ఇచ్చారు కదా, అప్పుడు ఎవరి పెళ్లి? అప్పుడు మా చెల్లి పెళ్ళి అండి, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? అప్పుడు కొన్నారా లవ్ మ్యారేజ్ అయినా? మా చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకుంది. సో ఇప్పుడు మా అక్కకి చేద్దామని. చేసుకుందా? ఇంట్లో చెప్పే చేసుకుందా? ఇంట్లో చెప్పి చేసుకోరా అంటే వాళ్ళు చెప్పారు, మేము చేసాం పెళ్లి. వాళ్ళు ఏం చెప్పారు అంటే నేను లవ్ చేస్తున్నాను, మా ఇంట్లో చెప్తామని. ఐ లవ్ యూ అని చెప్పారండి. ఐ లవ్ యూ అని చెప్పారా? ఐ లవ్ గౌతమ్ అన్నారు. ఐ లవ్ గౌతమ్ అన్నారు. సో మేము పెళ్లి చేసేసాం. అండ్ ఇప్పుడు మీకు అవన్నీ డీటెయిల్స్ అవసరమా? అంటే మీ షాప్ నుంచి సారీస్ కొనుక్కుంటున్నాం కదా, సో మీరే చెప్పాలి. అంటే మా షాప్ వచ్చిన కస్టమర్స్ మేము చాలా కూల్ గా డీల్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళకున్న టెన్షన్ ని, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని క్లియర్ చేసి అంత వాళ్ళతో క్లియర్ గా ఉంటాం అనమాట. ఓకే అండి, ఒకసారి మా అక్కతో మాట్లాడండి. మా అక్కతో మాట్లాడితే తనే మీకు చెప్తుంది ఏమేమి తీసుకుంటాం. మీ అక్క పేరు ఏంటి? హలో. హలో చెప్పండి. హలో, నా పెళ్ళేనండి. నా పెళ్లికే చీరలు కొందాం. ఏంటండి మీ పేరేంటండి? కోమలి అండి. కోమలినా? కోమలి? అవునండి. ఓకే. హాయ్ కోమలి, చెప్పండి మీకు ఏం కావాలి? ఏమేం శారీస్ ఉంటాయండి మీ దగ్గర? యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం పెళ్ళి, అందుకే తెలీదు. ఫస్ట్ టైమా? ఓకే. ఫస్ట్ టైం అయితే తెలియదు, సెకండ్ టైం థర్డ్ టైం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అదే పెళ్లికి ఎట్లాంటి చీరలు కట్టుకుంటారు అనేది తెలీదు. సో మీరు జనరల్ గా ఎలాంటి చీరలు ఇస్తూ ఉంటారు పెళ్లి అంటే? మేము అంటే మీరు ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటుంటే. డొనేషన్ ప్రోగ్రామ్ కాదండి, ఇది పెళ్ళండి. ఐ మీన్ అదే వచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా. అప్పుడు అది డొనేషన్ అన్నారండి, సారీ అంటారండి. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి పెడతారు కదా. అదే కాదండి. ఓకే. సారా మీరు చాలా పాష్ అనుకుంటా అండి, డొనేషన్ అంటూ ఉన్నారు. గుర్తుపట్టారా మేము ఎవరో? వాయిస్ అయితే నన్ను బక్రా చేస్తున్నారు అదైనా, కానీ ఎవరో అయితే లేదు. అందులో అనిపిస్తుంది ఒకటి. అయితే సంజు కాదు, గంజు కాదు, కాజల్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. రియల్ అంటే రీసెంట్ గా మా ఫ్రెండ్స్ ఏడిపించారు, సో వాళ్ళే అనుకున్నాం. అర్థమైపోతుంది. రీసెంట్ గా మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారేమో కానీ మేమైతే ప్రతిరోజు ఏడిపిస్తాము. అట్టగా నిన్ను కూడా ఏడిపించి సర్ప్రైజ్ చేద్దాం, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసామండి. మీ పేరు? నా పేరు దీపిక. దీపికనా? మావాడు జెసికా అన్నాడు, నువ్వు దీపిక అనుకుంటూ అనుకుంటూ వెళ్ళిపోయినావు. సూపర్. ఇగో మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయిపోయావు. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పడానికి మీ ఎక్సైట్మెంట్ ఆ లెవెల్ లో ఉంది. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye. 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 Bye.